हरलीलावताराय शङ्कराय परौजसे कैवल्यकलनाकल्प तरवे गुरवे नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः भगवन्तौ पुनः पुनः। అల్పగురువుల చెంత చేరక స్వల్పగుణముల చింత చేయక తలపులన్నియు సున్న జుట్టిన వేల్పులకు జన్మంబు లేదని. అల్పగురువుల చెంత చేరక స్వల్పగుణముల చింత చేయక తలపులన్నియు సున్న జుట్టిన వేల్పులకు జన్మంబు లేదని. ఉత్తమాటల చేతనెప్పుడు సత్తు చిత్తానందమొందరు విత్తనంబులు లేని భూమి మొత్తమున ఫలింపదనుచును వెయ్యరా భేరీ వెయ్యరా వేదాంత సభలో వెయ్యరా భేరీ వెయ్యరా వెయ్యరా వేదాంత సభలో ఎంత మాత్రము సంశయింపక అయ్యలందరు నాలకించియు అవనిలో నిధియాచరింతురు వెయ్యరా భేరీ వెయ్యరా వేదాంత సభలో వెయ్యరా భేరీ వెయ్యరా. శంకరాచార్యుల వారు అద్వైతాన్ని ప్రతిపాదిస్తూ అనేక గ్రంథములు రచించగా వాటిలో అత్యద్భుత ఆధ్యాత్మిక భావాన్ని తెలియజేసేటువంటి గ్రంథం వేదాంత డిండిమ. వేదాంత డిండిమా తత్వం ఏకం ఉద్ఘోషయంతి యత్ ఆస్తాం పురస్తాత్తు తత్తేజః దక్షిణామూర్తి సంజ్ఞితం. వేదాంత డిండిమాః తత్వం ఏకం ఉద్ఘోషయంతి. వేదాంత డిండిమ అనేటువంటి ఈ గ్రంథమునందు ముఖ్యముగా ఏకం ఉద్ఘోషయంతి, ఏకమై అద్వితీయమై స్వప్రకాశమై ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదింపబడుతూ ఉన్నది. ఆత్మానాత్మ పదార్థౌ ద్యౌ భోక్తృభోగ్యత్వలక్షణౌ బ్రహ్మైవాత్మానదేహాదిః ఇతి వేదాంత డిండిమః. ఆత్మ అనాత్మ పదార్థౌ ద్యౌ, ఆత్మ అనియు అనాత్మ అనియు రెండు పదార్థములున్నవి. అవి భోక్తృభోగ్యత్వ లక్షణం, ఒకటి అనుభవించేది, మరొకటి అనుభవింపబడేది. బ్రహ్మ ఏవ ఆత్మ నా దేహాది. బ్రహ్మ ఏవ ఆత్మ, బ్రహ్మమే ఆత్మస్వరూపమై ఉన్నది. నా దేహాది, దేహాదులు ఆత్మస్వరూపము కావు. ఈ త్రిదేహముల యందు ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అవిద్య ఉపాధి కారణంగా జీవభావం కలిగి ఈ త్రిదేహముల ద్వారా ఇంద్రియముల ద్వారా విషయాలని జీవుడు భోగిస్తూ ఉన్నాడు. కనుక భోగ్య స్వరూపుడై ఉన్నటువంటి వాడు జీవుడు. భోగింపబడేటువంటివి ఈ విషయ ప్రపంచం, శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయములతో కూడి ఉన్నటువంటి ప్రపంచాన్ని జీవుడు భోగిస్తూ ఉన్నాడు. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. శ్రోత్రం చక్షు స్పర్శనంచ, శ్రోత్రము త్వక్కు చక్షు జిహ్వ ఘ్రాణము ఈ పంచేంద్రియముల ద్వారా శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయములను
మనసు అనేటువంటి యొక్క వస్తువుని ఆసరాగా చేసుకుని విషయ సముదాయాన్ని జీవుడు భోగిస్తూ ఉంటాడు. కనుక ఈ సమస్త విశ్వమంతా జీవునికి భోగ్య వస్తువై ఉన్నది. జ్ఞానాజ్ఞానే పదార్థౌ ద్యౌ ఆత్మనః ముక్తిబంధదౌ జ్ఞానాన్ముక్తి న బంధ అన్యాత్ ఇతి వేదాంతడిండిమః. జ్ఞాన అజ్ఞానే పదార్థౌ ద్యౌ. జ్ఞానమనియు అజ్ఞానమనియు రెండు పదార్థములు ఉన్నవి. ఆత్మనః ముక్తి బంధదౌ. ఆత్మనః జీవునికి ఈ రెండు కూడా ముక్తిని బంధం కలగజేసేవిగా ఉన్నవి. జ్ఞానం వలన మోక్షము, అజ్ఞానం వలన బంధం ఏర్పడుతుంది. సుఖ దుఃఖే పదార్థౌ ద్యౌ ప్రియ విప్రియకారకౌ సుఖం బ్రహ్మ జగత్తు దుఃఖం ఇది వేదాంతడిండిమః. సుఖ దుఃఖే పదార్థౌ ద్యౌ. సుఖము దుఃఖము అనేటువంటివి రెండు ఉన్నాయి. అవి ప్రియ విప్రియ కారకౌ. ఒకటి ప్రియము, ఒకటి అప్రియము. లోకములో అందరూ సుఖాన్ని అపేక్షిస్తారు, దుఃఖాన్ని ఎవరూ కోరరు. కోరుకున్నటువంటి సుఖం దూరమై ఉంటుంది, వద్దనుకున్నటువంటి దుఃఖం వచ్చి పైన పడుతూ ఉన్నది. కారణం ఏమిటని చెప్పనగా, మనం ఎంతెంత ఆత్మకు దూరమవుతూ ఉంటామో, ఎంతెంత జగత్తుకు దగ్గరవుతూ ఉంటామో అంతంతగా సుఖం దూరమవుతుంది, దుఃఖం దగ్గరవుతుంది. ఈ ప్రపంచము అనేది దుఃఖ స్వరూపం. దుఃఖాలయం అశాశ్వతం. భగవానుడు గీతలో విశ్వానికి బోర్డు రాసి పెట్టాడు. దుఃఖాలయం, దుఃఖానికి ఆలయమై ఉంటుందట. అశాశ్వతం, అనిత్యమై ఉంటుంది. అనిత్యమై అశాశ్వతమై ఉన్నటువంటి విశ్వ పదార్థాల యందు రమించేటువంటి వారు దుఃఖాన్నే పొందుతారు. పరమాత్మను ఆశ్రయించి బ్రహ్మతత్వాన్ని అనుష్ఠించేటువంటి వారు సుఖాన్ని పొందుతారు. అనగా సుఖం అనేది ఆత్మ యొక్క స్వరూపతః లక్షణం. సుఖం బ్రహ్మ జగత్తు దుఃఖం ఇది వేదాంతడిండిమః. కనుక సుఖం అనేది బ్రహ్మము, దుఃఖం అనేది జగత్తు నుంచి వస్తుంది. జ్ఞానకర్మ పదార్థౌ ద్యౌ వస్తృ కర్త్రాత్మ తంత్రకౌ జ్ఞానాన్మోక్షః న కర్మభ్యః ఇతి వేదాంతడిండిమః. జ్ఞానకర్మ పదార్థౌ ద్యౌ. జ్ఞానము అని కర్మ అని రెండు ఉన్నాయి పదార్థాలు. వస్తు కర్త్రాత్మ తంత్రకౌ. జ్ఞానము కర్మ, వస్తు కర్త్రాత్మ తంత్రకౌ జ్ఞానాన్మోక్షః న కర్మభ్యః. జ్ఞానము యొక్క ఆశ్రయములో ఈ యొక్క వస్తువులన్నీ కూడా వ్యవహరింపబడుతూ ఉంటాయి. కనుక జ్ఞానం వలన మోక్షము ఏర్పడుతుంది. నా కర్మభ్యః, కర్మల వల్ల మోక్షం అనేటువంటిది సిద్ధించదు. చింత్యాచింత్య పదార్థౌ ద్యౌ విశ్రాంతిశ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మ పరం నాన్యత్ ఇతి వేదాంతడిండిమః. చింతింపదగినది, చింతింపకూడనిది అనేటువంటివి రెండు ఉన్నాయి. చింత్యం బ్రహ్మ పరం న అన్యత్. జీవితములో చింతింపదగినది ఒక బ్రహ్మతత్వం మాత్రమే. విషయములను చింతించేటువంటి వాడు అశాంతిని పొందుతాడు, పతనమవుతాడు. అందువల్ల
బ్రహ్మమును మాత్రమే దానిని చింతించవలసి ఉంటుంది, బ్రహ్మమును మాత్రమే అనుష్ఠించవలసి ఉంటుంది, బ్రహ్మతత్వాన్ని మాత్రమే ఆస్వాదించవలసి ఉంటుంది. అది మినా ఇతర విషయాలను చింతించేటువంటి వాడు ఆ యొక్క విషయ సముదాయం వలన అశాంతిని, దుఃఖాన్ని పొందుతాడు. చింతాపరంపరలచే చిత్తంబు చీకాకు పడుచున్నది, సంతోషమును గూర్పవే దివ్య ప్రభావమున నారాయణ. చింతాపరంపరలచే ప్రపంచ విషయాలను గురించి చింతించేటువంటి వాని యొక్క చిత్తం చీకాకు పడుతుంది, అనగా అనేకమైనటువంటి యొక్క వేదనలకు, సమస్యలకు, బాధలకు గురవుతుంది. కనుక ఎంతవరకైతే వ్యవహార యోగ్యత్వం కలిగి ప్రపంచమున్నదో అంతవరకు దాంతో వ్యవహరించి మిగతా సమయాన్ని పరమాత్మ చింతన కోసంగా వినియోగించాల్సి ఉంటుంది. అజ్ఞానముతో ఉన్నటువంటి వారు ప్రపంచ వస్తువులనే చింతిస్తూ ఉంటారు. అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతా, అనేక చిత్త విభ్రాంతా, ఈ ప్రపంచ విషయాలని అమితముగా చింతించేటువంటి వారు అనేకటువంటి యొక్క చిత్త విభ్రాంతులకు గురై మోహజాలలో తగులుకొని ఆశా మోహాలలో చిక్కుకుని దుఃఖాల పాలవుతూ ఉంటారు. ధ్యేయ పదార్థౌ ద్యౌ ధీ సమాధి అసమాధిదౌ ధ్యాతవ్యం బ్రహ్మ నయేవ అన్యతు ఇతి వేదాంత డిండిమః. ధ్యానింప దగనిది, ధ్యానింప కూడనిది అనేవి రెండు పదార్థాలు ఉన్నాయి. ధ్యాతవ్యం బ్రహ్మ, నిత్యము ధ్యానింపదగినది ఒక బ్రహ్మం మాత్రమే. ఇతర విషయాలను ధ్యానించేటువంటి వారు పతనమైపోతారు అని పరమాత్మ బోధిస్తున్నాడు భగవద్గీత 2వ అధ్యాయంలో. ధ్యాయతో విషయాన్ పుంసః, ఎవరైతే విషయాలను గురించి ధ్యానం చేస్తాడో అట్టి ఆ విషయముల యందు అతనికి అపేక్ష ఏర్పడుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, అట్టి ఆ విషయ సముదాయమునందు సంఘం ఏర్పడుతుంది. సంగాత్తు సంజాయతే కామః, అట్టి ఆ విషయ సంగము చేత నాకు కావాలి ఆ పదార్థములు అనేటువంటి కోరిక ఏర్పడుతుంది. కామాత్తు క్రోధః అభిజాయతే, తీరిన కోరిక మోహమవుతుంది, తీరని కోరిక క్రోధమవుతుంది. క్రోధాద్భవతి సమ్మోహః, అట్టి ఆ క్రోధం వలన సమ్మోహితుడై సమ్మోహాత్ స్మృతి విభ్రమః, ఆ సమ్మోహములో మునిగి ఉన్నటువంటి యొక్క వ్యక్తి స్మృతి జ్ఞానం లేకుండా పోతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, ఆ స్మృతి లేకుండా విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తించేటువంటి వానికి వివేకాత్మిక బుద్ధి పూర్తిగా అంతరిస్తుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, అట్టి ఆ బుద్ధినాశ కారణముగా పూర్తిగా చెడిపోతూ ఉన్నాడు. కనుక విషయములను గురించి ధ్యానం చేసేటువంటి వాడు అలాంటి పతనావస్థకు చేరుకోవటం అవుతుంది. అందుచేత నిరంతరముగా భగవంతుని మాత్రమే మనస్సులో ధ్యానించేటువంటి వారు పరమశాంతిని, బ్రహ్మానందాన్ని పొందగలుగుతారు. ధ్యాతవ్యం బ్రహ్మ నయేవ అన్యతు, కనుక బ్రహ్మమే ధ్యానింపదగినదై ఉన్నది. విషయ ప్రపంచములను అమితముగా ధ్యానించరాదు. అవసరం మేరకే వాటి యందు ప్రవర్ధమానుడై మిగతా సమయంలో పరమాత్మను గురించే ధ్యానించవలసి ఉంటుంది. యోగినః భోగినః వాపి త్యాగినః రాగినః అపి చ జ్ఞానాన్మోక్షః న సందేహః ఇతి వేదాంత డిండిమః. ఇతి వేదాంత డిండిమః. యోగినః భోగినః, యోగివి కావచ్చు, భోగి కావచ్చు, త్యాగి కావచ్చు, రాగి కావచ్చు, విరాగి కావచ్చు, ఎవరైనా కావచ్చు గాక.
ఎవరైతే జ్ఞానమును అధ్యయనము చేస్తాడో అట్టివాడు మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతున్నాడు. కేవలం వేష భాషల చేత మోక్షాన్ని పొందలేడు. నేను సన్యాసాన్ని పొందాను, నాకు మోక్షం వస్తుంది అన్నట్లయితే అది కేవలం భ్రాంతి మాత్రమే. సన్యాసి అయినా, సంసారి అయినా, పిల్లవాడైనా, పెద్దవాడైనా, భోగి అయినా, రోగి అయినా, ఎవరైనా కానీగాక మనసనేటువంటి యొక్క వస్తువు తాత్విక మార్గం నందు పయనింపచేసి చక్కగా ధ్యానమును అనుష్ఠించేటువంటి వాడై ఉన్నటువంటి వాడు ఎవరైనా కానీ అతడు మోక్షాన్ని పొందేటువంటి వాడై ఉన్నాడు. వేషధారినెప్పుడు విశ్వసింపగరాదు, వేషము ఒక విధంబున మోసమెయగు, రటుగాదె మున్ను రావణు వేషము, రటుగాదెమున్ను రావణు వేషము, విశ్వదాభిరామ వినురవేమా. కనుక భక్తికి వేషముతో సంబంధము లేదు. భక్తి అనేది మనస్సుకు సంబంధించి ఉంటుంది. అవిభక్తి కానిది ఏ భక్తి అనగా ఏ విషయములయందు ఉన్నప్పటికీ కూడా మనస్సు అనబడేటువంటిది పరమాత్మను లగ్నం చేసి ఉండాలి. గానంబున్నటనంబుతాలగతులన్ గావించుచున్, చారు విద్యా నైపుణ్యంబు చూపుచున్, శిరము మీదన్ గల్గు పెందోంతరంబు బూనంగైకొను నాట్యశీలుని గతిన్, పుంకాను పుంఖోజ్వల నానార్థానుభవజ్ఞుడయ్యు, బుధుడు ఆనందాత్ముగాంసున్మదిన్. గానంబున్నటనంబు తాళగతులన్ గావించుచున్. నాట్యం చేసేటువంటి నాట్యగత్తె ఆ అడుగులు తాళములకు అనుగుణ్యముగా గమనం చేస్తూ, గమకం వేస్తూ, నాట్యం చేస్తూ శిరస్సు మీద ఉన్నటువంటి ఆ దీపాన్ని వీక్షిస్తూ పడిపోకుండా కాపాడుతుంది. అట్లాగా పుంఖాను పుంఖోజ్వల నానా అర్థానుభవజ్ఞుడయ్యు, అనేక విషయములయందు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉంటాడో, ఆత్మతత్వాన్నే వీక్షిస్తూ ఉంటాడో అట్టివాడు ఈ విషయ ప్రపంచము చేత చిక్కుబడడు, భవబంధాలలో మునగడు. అందుచేత ఇక్కడ వేషానికి భాషలకు సంబంధించింది కాదు, కేవలం జ్ఞానం మాత్రమే మోక్షం యొక్క మార్గమై ఉన్నది. నవర్ణాశ్రమ సంకేతైః న కర్మోపాసనాదిభిః, బ్రహ్మజ్ఞానం వినా మోక్షః ఇతి వేదాంతడిండిమః. నవర్ణాశ్రమ సంకేతైః, మోక్షము అనబడేటువంటిది వర్ణాశ్రమాల చేత లభ్యమయ్యేది కాదు. వర్ణం అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాది వర్ణములు గాని, ఆశ్రమ బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు గాని, న కర్మోపాసనాదిభిః, కర్మ ఉపాసనములు గాని, యజ్ఞయాగాదులు కర్మలు గాని, ఉపాసనలు గాని, వీటి ద్వారా ఆత్మప్రాప్తి లభ్యమయ్యేటువంటిది కాదు. బ్రహ్మజ్ఞానం వినా మోక్షః, ఈ వర్ణాశ్రమాలు కానీ, కర్మోపాసనలు కానీ ఇవన్నీ కూడా లోక వ్యవహారమై ఉన్నటువంటివి. కర్మోపాసనల చేత పుణ్యం లభ్యమవుతుంది. ఆ పుణ్య విశేషముతో ఉత్తమ లోకాలకు పోతాడు. ఆ ఉత్తమ లోకములలో దివ్య భోగాలు అనుభవించి పుణ్యం క్షీణించగానే తిరిగి మరలా ఈ భూలోకానికి వస్తూ ఉన్నాడు. అందుచేత ఈ వర్ణాశ్రమాలు లోక వ్యవహార హేతువులై ఉండగా, కర్మోపాసనలు స్వర్గాది లోకాలకు ప్రాప్తించేవిగా ఉన్నవి. కానీ మోక్షం లభ్యమయ్యేటువంటిది బ్రహ్మజ్ఞానం వినా మోక్షః. బ్రహ్మజ్ఞానము లేకుండగా ఎవ్వరూ కూడా మోక్షాన్ని పొందలేరు. అసత్య సర్వ సంసారః
రసాభాసాదిదూషితః ఉపేక్షో బ్రహ్మ విజ్ఞేయం ఇతి వేదాంత డిండిమః అసత్య సర్వ సంసారః. ఈ సర్వ సంసారం అంతా కూడా అసత్యమై ఉన్నది. అసత్యమై ఉన్నటువంటి ఈ సంసారములో మానవులు మునిగారు. రసాభాసాది దూషిత. రసాభాస ఎప్పుడు వేదన, బాధలు, సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, దుఃఖములతో ఉన్నటువంటిది ఈ సంసారము. ఈ బయట ఉన్నటువంటి సంసారం దుఃఖహేతువు కాదు, మనస్సులో చేరి ఉన్నటువంటి సంసారమే దుఃఖహేతువు. ఈ మానసిక సంబంధమై ఉన్నటువంటి సంసారముతో అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అందుచేత మనస్సును జయించగలిగితే ఎట్టి విషయములో కూడా ఏ వ్యక్తిని కూడా వేదన పొందింప చేయలేవు. కనుక మనస్సే సర్వ సంసారమై ఉన్నదని రాముడు ఆంజనేయ స్వామికి బోధించాడు. పుట్టటము చావటమే సంసారం అన్న శంకరాచార్యుల వారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే. ఇదే సంసారము. పుట్టటము చావటం, పుట్టటము చావటమే సంసారం. రసాభాసాది దూషితః ఉపేక్ష బ్రహ్మ విజ్ఞేయం. అట్టి ఆ సంసారమును ఉపేక్ష అనగా ఈ శరీరమే గృహము. నవద్వారే పురే దేహే. ఈ నవద్వార పురమై ఉన్నటువంటి ఈ దేహ గృహములో జీవుడే యజమాని, అవిద్యయే భార్య, జ్ఞాన కర్మేంద్రియములే బిడ్డలు. ఈ విధముగా ఉన్నటువంటి ఈ సంసారములో ప్రతి జీవి కూడా చిక్కుకుని అనేక దుఃఖాలు గురవుతూ ఉన్నాడు. ఎవరైతే ఇట్టి సంసారమును జయించగలుగుతాడో అట్టి వాడే ఆత్మజ్ఞానమును పొందగలుగుతాడు. ఉపేక్ష అట్టి ఆ సంసారమునందు అపేక్ష లేక మనస్సుని అంతర్ముఖము చేసి బ్రహ్మ విజ్ఞేయం, ఆ బ్రహ్మతత్వమును తెలుసుకున్నట్లయితే ఈ సంసారమంతా ఒక పెట్టున తొలగిపోతుంది. అద్వైతద్వైతవాదౌ ద్యౌ సూక్ష్మస్థూలదశాంగతౌ అద్వైతవాదాన్మోక్షః స్యాత్ ఇతి వేదాంత డిండిమః. అద్వైతద్వైతవాదౌ ద్యౌ. లోకములో అద్వైతము ద్వైతము అనే రెండు వాదనలు గలవు. సూక్ష్మస్థూల దశాంగతౌ. అద్వైతం అనేది చాలా సూక్ష్మమై ఉన్నటువంటి విషయము. ద్వైతము స్థూల అంశము కలిగి ఉన్నది. అద్వైతం అనగా రెండు లేవు ఒకటే ఉన్నది అనేది అద్వైత భావన. ఒకటే కాదు రెండు ఉన్నవి అనేది ద్వైత వాదన. అనగా పరమాత్మ సత్యమే, జగత్తు సత్యమే అనేటువంటి వాదన ద్వైతము. బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య అనేది అద్వైత భావన. జగత్తు కేవలం కల్పితమై తోస్తూ ఉన్నది. జగత్తు వాస్తవం కాదు. జగత్తు అనబడేది కేవలం మిథ్యా మాత్రము. మిథ్య అనగా సదసద్ విలక్షణ వస్తువుని మిథ్య అంటారు. అటు సద్వస్తువు కాక అసద్వస్తువు కాక కేవలం మధ్యలో మాత్రమే భాషించేటువంటి యొక్క వస్తువుని మిథ్య అని చెప్పనంటారు. కనుక ఈ జగత్తంతా కూడా మిథ్య, బ్రహ్మం మాత్రమే సత్యము అని చెప్పేటువంటి యొక్క వాదన అద్వైత వాదన. జగత్తు సత్యమే, బ్రహ్మము సత్యమే అనేటువంటి యొక్క వాదన ద్వైత వాదన. అందుచేత అద్వైతవాదాన్మోక్షః స్యాత్. ఆ రెంటిలో అద్వైత వాదన ద్వారానే మోక్షం లభ్యమవుతుంది. ఈ అద్వైతం అనేటువంటి యొక్క విషయము శాస్త్రం ద్వారానే చెప్పినటువంటిదై ఉన్నది. అట్టి అద్వైత భావాన్ని అనుష్ఠించేటువంటి వారే మోక్షాన్ని పొందగలుగుతారు. కర్మిణః వినివర్తంతే కర్మిణః వినివర్తంతే నివర్తంతే వపాసకాః
జ్ఞానినః న నివర్తంతే ఇతి వేదాంతడిండిమః. కర్మిణః వినివర్తంతే అనగా కర్మలను ఆచరించేటువంటి వారు ఆ కర్మ సంబంధ సంస్కారమును మూటగట్టుకుని ఉత్తమ లోకాలకు పోతారు. ఆ కర్మ సంబంధ పుణ్యం అయిపోయిందా అంటే తిరిగి మరలా వినివర్తంతే ఈ లోకాన్ని తిరిగి వస్తూ ఉన్నారు. అటు నివర్తంతే ఉపాసకాహ ఉపాసన ఆచరించేటువంటి వారు కూడా పుణ్యాన్ని సంపాదించుకునే తిరిగి మరలా ఈ లోకములో జన్మకు వస్తూ ఉన్నారు. జ్ఞానినః న నివర్తంతే తత్వజ్ఞానాన్ని అధ్యయనం చేసేటువంటి వారు తిరిగి మరలా జన్మకు రారు. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. యత్ గత్వా ఏ బ్రహ్మతత్వాన్ని పొందుతూ ఉన్నారో అట్టి ఆ మహాత్ములు తిరిగి మరలా జన్మకు రారు. కనుక జన్మకు హేతువై ఉన్నటువంటి అజ్ఞానాన్ని జ్ఞానం మాత్రమే నివర్తింపజేస్తుంది. అట్టి అజ్ఞానమును ఈ కర్మలు కానీ ఉపాసనలు కానీ నివర్తింప చేయలేవు. ఈ యజ్ఞయాగాది కర్మల వల్ల ఉపాసనాది కర్మల వల్ల పుణ్యశేషం లభ్యమవుతుంది. ఆ పుణ్యమనేది అజ్ఞానమునకు సహకారే గాని విరోధి కాదు. అందుచేత అజ్ఞానం వలన జన్మ లభ్యమైతే ఆ లభ్యమైనటువంటి యొక్క ఆ జన్మలో ఉత్తముడుగా గొప్ప శరీరము గలవాడుగా మంచి ఆకృతి గలవాడుగా మంచి భోగములు పొందేవాడుగా గొప్ప ఐశ్వర్య కుటుంబంలో ఉన్నటువంటి వాడుగా పుట్టింపజేసేది ఆ కర్మోపాసనల యొక్క సంస్కార ప్రభావము. సమస్త అజ్ఞానమును నివర్తింపచేసేది ఒక్క జ్ఞానమే కాబట్టి జ్ఞానినః న నివర్తంతే జ్ఞాని మాత్రము తిరిగి జన్మకు రాడు. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థం ఉపాసనా మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇతి వేదాంతడిండిమః. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం కర్మలు రెండు రకాలుగా లోకంలో ఆచరించేవారై ఉన్నారు. కామ్యముగా చేసేవారు, నిష్కామ్యముగా చేసేవారు. కామ్య భావనతో ఆచరించేటువంటి వారు తత్సంబంధ ఫలాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. నిష్కామ్యముగా భగవద్భక్తితో భగవద్భావనతో ఆచరించేటువంటి వారు చిత్తశుద్ధిని పొందుతూ ఉన్నారు. కర్మాని చిత్తశుద్ధ్యర్థం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో భగవంతుణ్ణి వీక్షిస్తూ ఉండాలి. ఆ విధముగా చేసేటువంటి వారి యొక్క మనస్సు శుద్ధమవుతుంది. ఐకాగ్ర్యార్థం ఉపాసన భగవంతుని ఉపాసించేటువంటి వారికి మనస్సు నిశ్చలమవుతుంది. మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం మోక్షమును అపేక్షించినటువంటి వారు బ్రహ్మతత్వాన్ని అధ్యయనము చేయవలసి ఉంటుంది. సంచితాగామి కర్మాణి దహ్యంతే జ్ఞానవహినినా ప్రారబ్ధానుభవాన్ మోక్షః ఇతి వేదాంతడిండిమః. సంచితాగామి కర్మాణి కర్మలు మూడు విధములుగా ఉన్నాయి. సంచిత, ఆగామి, ప్రారబ్ధం అనేటువంటిది. సంచిత కర్మ అనగా అనేక జన్మలుగా వచ్చేటువంటి జీవులు ఆయా జన్మలలో చేసేటువంటి పుణ్య పాప సంబంధ ఆ కర్మ రాశిని పట్టుకొచ్చుకుంటూ ఉన్నారు. అది సూక్ష్మ దేహములో నిక్షిప్తం చేయబడుతుంది. మనం మన జీవితంలో ఏ కర్మలను ఆచరిస్తూ ఉంటామో ఆ కర్మల యొక్క సంబంధ పుణ్య పాపముల యొక్క సంస్కారములు సూక్ష్మదేహములో చేరి ఉంటాయి. ఆ సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి అట్టి ఆ సంస్కారములు ఆ సంచిత కర్మ అనేక జన్మలకు హేతువుగా ఉంటుంది. అట్టి ఆ సంచిత కర్మ నుండి మనం కొంత కర్మను తీసుకుని ఈ దేహం ధరించాం.
ఈ దేహరూపముగా ఆ కర్మను సుఖమో దుఃఖమో లాభమో నష్టమో వేదనో బాధలో రోగములో ఏదో రూపంగా అనుభవిస్తూ ఉన్నాం. అనుభవించే కొద్దీ ఈ ప్రారబ్ధం చేయిస్తుంది. కానీ రాగద్వేషములు కలిగి మోహ వ్యామోహములు కలిగి కామక్రోధములు కలిగి ఈ గుణములతో సంబంధము కలిగి జీవించేటువంటి వారికి ఆగామి కర్మ వస్తుంది. ఆ ఆగామి కర్మ తిరిగి మరలా సంచితంలో ప్రవేశిస్తుంది. ఆ సంచితం అనేది ప్రారబ్ధముగా క్షయమవుతుంది, ఆగామి కర్మ రూపముగా వృద్ధవుతుంది. కనుక ఈ సంచితం అనేటువంటిది ఎన్ని జన్మలు అనుభవించినప్పటికీ కూడా అది పూర్తయ్యేటువంటిది కాదు. సంచితాగామి కర్మాణి, అనేక జన్మలుగా వచ్చేటువంటి అట్టి ఆ కర్మను దహ్యంతే జ్ఞానవహినినా, బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారానే దాన్ని దగ్ధం చేయవలసి ఉంటుంది. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మకర్మ సమాధినా, బ్రహ్మ సంబంధమై ఉన్నటువంటి నివృత్తి కర్మను ఆచరించేటువంటి వారు యోగ సమాధిని పొందుతూ ఉన్నారు. అట్టి ఆ యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారు మాత్రమే అట్టి ఆ బ్రహ్మాగ్ని ద్వారా అనేక జన్మలుగా వస్తున్నటువంటి కర్మను దగ్ధం చేస్తూ ఉన్నారు. అందుచేత వారికి ఇక సంచిత కర్మయే లేదు, ఇక జన్మలు ధరించే అవస్థయే పోతుంది, లేకుండా పోతుంది. ప్రారబ్ధానుభవాన్ మోక్ష, అట్టి ఆ బ్రహ్మజ్ఞానమును పొంది ఉన్నటువంటి బ్రహ్మవేత్తలకు సంచిత కర్మ నశిస్తుంది, కానీ ఈ ప్రారబ్ధం మాత్రం మిగిలి ఉంటుంది. ప్రారబ్ధం భోగతో నశ్యేతు, అట్టి ఆ ప్రారబ్ధమును ఎవరైనా కానీ గాక అనుభవించవలసి ఉంటుంది. ప్రారబ్ధ కర్మ అనగా విడిచిన బాణం వంటిది. బాణమును విడిచిన తర్వాత అది పయనించి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఆ విధముగా ఈ ప్రారబ్ధము కూడా విడిచిన బాణములాగా వచ్చేసేసింది. దాన్ని జ్ఞాని అయినా అజ్ఞాని అయినా అనుభవించవలసి ఉంటుంది. అయితే అనుభోక్తవ్యమై ఉన్నదిగా పామరులకు ఉంటుంది, అనుభోక్తవ్యముగా లేకుండగా మహాత్ములకు ఉంటుంది. బుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తమహో జ్ఞానం ఇతి వేదాంతడిండిమః. బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ అనగా బుద్ధిపూర్వకంగా కానీ అబుద్ధిపూర్వకంగా కానీ అనగా తెలిసి చేసిన తెలియక చేసిన పాపమనేది సంప్రాప్తింపబడుతుంది. ఏ పాపమైతే మన జీవితంలో సంప్రాప్తింపబడిందో అట్టి ఆ పాపమును నశింపచేసేటువంటిది జ్ఞానం. ప్రాయశ్చిత్తమహో జ్ఞానం, అట్టి ఆ పాపరాశిని అంతటినీ కూడా నశింపచేసేది ఒక్క జ్ఞానమే. కనుక ఆ పాపము అనేది ఆత్మజ్ఞానమును పొందకుండగా నశింపచేసే అవకాశం ఎవరికీ లేదు. అందుచేత ప్రాయశ్చిత్తమహో జ్ఞానం ఇది వేదాంతడిండిమః. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః. పరమాత్మ అంటున్నమాట, అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః. ఈ లోకములో పాపము చేసినటువంటి వాళ్ళల్లో నువ్వు మొదటివాడివై ఉన్నప్పటికీ కూడా, గొప్ప పాపం చేసి ఉన్నటువంటి వాడివై ఉన్నప్పటికీ కూడా, సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఈ సమస్త పాప సాగరమును జ్ఞానం అనేటువంటి నావ చేత దాటగలవు. అందువల్ల జ్ఞానం చాలా గొప్పది. దృగ్దృశ్యౌ ద్యౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ దృగ్బ్రహ్మా దృశ్యం మాయాశాత్తు ఇతి వేదాంతడిండిమః.
దృగ్దృశ్యౌ ద్యౌ పదార్థౌ స్తః. ఈ లోకములో దృగ్వస్తువు దృశ్యము అనేటువంటి రెండు ఉన్నాయి. పరస్పర విలక్షణవు, ఆ రెంటికి కూడా విలక్షణత్వం గలదు. బ్రహ్మము స్వప్రకాశము, జగత్తు అప్రకాశకము. బ్రహ్మము చైతన్యము, జగత్తు జడము. బ్రహ్మము ఆనంద స్వరూపము, జగత్తు దుఃఖ స్వరూపము. బ్రహ్మము పరిణామరహితము, జగత్తు పరిణామశీలము. బ్రహ్మము త్రికాలాబాధ్యము, జగత్తు ఒక కాలమునందు మాత్రమే భాషిస్తుంది. బ్రహ్మము అనంతము, జగత్తు పరిచ్ఛిన్నము. బ్రహ్మము ఇంద్రియ అగోచరము, జగత్తు ఇంద్రియ గోచరము. అందుచేత పరస్పర విలక్షణౌ, ఆ బ్రహ్మమునకు జగత్తుకి, దృశ్యమానమై ఉన్న జగత్తుకి విలక్షణము గలదు. దృగ్బ్రహ్మ దృశ్యం మాయాశాత్. దృగ్స్వరూపం బ్రహ్మ, దృశ్యం మాయాశాత్. ఈ దృశ్యం ఏమిటనగా మాయాస్వరూపమే ఈ జగత్తంతా కూడా. లోకములో మానవులందరూ కూడా మాయామయమై ఉన్నటువంటి జగత్తునే సత్యముగా భావించి దాని వెంబటి పడిపోతూ ఉన్నారు. కనుక ఇది కేవలం అసద్వస్తువై ఉన్నది. యా మాసా సా మాయా, యా ఏది మా లేదో సా అది మాయా అన్నారు. వాస్తవికముగా ఏదైతే లేదో, ఉన్నట్లుగా కేవలం భాషిస్తూ ఉన్నదో దానినే మాయా అన్నారు. ద్విజత్వం విద్యనుష్ఠానాత్ విప్రత్వం వేద పాఠతః బ్రాహ్మణ్యం బ్రహ్మ విజ్ఞానాత్ ఇతి వేదాంత డిండిమః. ఇతి వేదాంత డిండిమః. ద్విజత్వం విద్యనుష్ఠానాత్, విద్యను అనుష్ఠించేటువంటి ఆ భావాన్ని బట్టి ద్విజుడు అనబడతాడు. విప్రత్వం వేద పాఠతః, వేదాన్ని అధ్యయనం చేసేటప్పుడు అతనికి పేరు విప్రుడు అనబడతాడు. బ్రాహ్మణ్యం బ్రహ్మ విజ్ఞానాత్, బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నట్లయితే అట్టివాడిని బ్రాహ్మణుడు అంటారు. ఆయా వృత్తులను బట్టి లోకములో వ్యక్తులకు పేర్లు పిలువబడుతూ ఉంటాయి. శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు అనబడేటువంటివన్నీ కూడా లోక వ్యవహారాన్ని బట్టి వచ్చినటువంటియే గాని వాస్తవికముగా జన్మతః అవి లేవు. ఎవరైతే మేధా సంపత్తి కలిగి లోకానికి జ్ఞానాన్ని అందించగలిగి బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నారో అట్లాంటి మేధా సంపత్తి కలిగి బ్రహ్మతత్వముతో ఉన్నటువంటి వారిని బ్రాహ్మలుగా, సమస్త మానవాళిని సరైనటువంటి యొక్క మార్గములో పయనింపచేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నటువంటి వారిని క్షత్రియుడుగా, ఉత్పత్తి గావించేటువంటి పదార్థాలని నలువైపులా తీసుకుపోయి అందరికి అందజేసేటువంటి వ్యవహారం గలవాడిని వైశ్యుడుగా, కేవలం పదార్థాలు ఉత్పత్తి నిర్మాణం చేసేటువంటి వాడిని శూద్రుడుగా, ఇట్లా పేర్లతో పిలువబడే వ్యవహారమే కానీ దీంట్లో తక్కువ ఎక్కువల యొక్క భావం అనేటువంటిది లేదు. సర్వమానవులు కూడా ఒక్కటే. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సమస్త జీవులయందు భగవంతుడు ఉన్నాడు కనుక ఏ యొక్క జీవి కూడా తక్కువ ఎక్కువ అనేటువంటి భావాలు లేవు. సమానత్వ భావనగా చూసేటువంటిది మహాత్ముల యందు ఉంటుంది. భేద భావనగా, కించిత్ భావనగా, పరీక్షణ భావనగా చూసేది అవిద్య వల్ల ఏర్పడుతుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకే చ పండిత సమదర్శన. అన్ని జీవుల యందు, మానవులే కాదు, పశువుల యందు, శునకముల యందు, ఏనుగు యందు, గోవు యందు, ఇతర జీవుల యందు కూడా ఒకే ఒక్క తత్వం బ్రహ్మము ఉన్నది. అన్ని జీవులు కూడా బ్రహ్మము కంటే భిన్నముగా లేవు. ఆ పరమాత్మ యొక్క నిర్మాణములో ఉన్నటువంటి జీవులే అనేటువంటి సమత్వ భావన మహాత్ముల యందు ఉంటే ఈ న్యూనత్వ భావన, తక్కువ భావన, పరిచ్ఛిన్న భావన, ఏరుబాటుతనం అనేది అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఏ కులజుడైననేమి, ఎవ్వడైననేమి,
ఆకడనాతడే హరినెరిగినవాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనిందజేయ తత్పరుడు కానివాడు పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనిందజేయ తత్పరుడు కానివాడు అరుదైన భూత దయానిధియగువాడే పరులు తానేయని భావించువాడు పరులు తానేయని భావించువాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు. అలాంటి ఆ తత్వ సంబంధ భావన జ్ఞాన సంబంధ భావన ఉన్నటువంటి వాడు అతడే లోకములో గొప్పవాడు. ద్విజత్వం విద్యనుష్ఠానాత్. ద్విజత్వం ద్విజులు అనబడతారు. ఈ విషయంలో పారమార్థిక అర్థం ఏమిటనగా ద్విజ రెండవ పుట్టుక. మొదటి జన్మ దేహ సంబంధ భావనతో పుడతాడు. పుట్టగానే మానవులకు నేను దేహం అనే భావనయే ఉంటుంది. మహాత్ములను ఆశ్రయించి మహాత్ముల ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి బ్రహ్మభావన పొంది ఉన్నటువంటి వారికి మాత్రమే నేను దేహము కాదు నేను బ్రహ్మము అనే భావన వస్తుంది. అందుచేత తల్లి గర్భములో ఉన్నటువంటి మావిని విచ్ఛిన్నం చేసుకుని భూమి మీద పడ్డాడు. తత్కారణంగా దేహభావన పొందాడు. దాన్ని ప్రథమ జన్మ అన్నారు. మాయ అనేటువంటి పొరను విచ్ఛిన్నం చేసుకుని బ్రహ్మభావన పొందగలిగి ఉన్నటువంటి వారికి రెండవ జన్మ. అతడు నేను బ్రహ్మమునై ఉన్నాను అంటాడు. దానినే ద్విజుడు అనబడతాడు. విప్రత్వం వేద పాఠతః బ్రహ్మణ్యం బ్రహ్మ విజ్ఞానాత్. కనుక బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ విజ్ఞానాత్, బ్రహ్మజ్ఞానమును పొంది ఉన్నటువంటి వాడే బ్రాహ్మణుడు. సర్వాత్మనా స్థితం బ్రహ్మ, సర్వం బ్రహ్మాత్మనా స్థితం, న కార్యం కారణాద్ భిన్నం ఇతి వేదాంత డిండిమః. సర్వాత్మనా స్థితం బ్రహ్మ, సర్వం బ్రహ్మాత్మనా స్థితం. సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. అట్టి ఆ బ్రహ్మమే ఈ సర్వం, ఈ నామరూపాత్మక దృశ్య ప్రపంచముగా భాషిస్తుంది. న కార్యం కారణాద్ భిన్నం. కార్యం ఎప్పుడూ కూడా కారణం కంటే భిన్నముగా ఉండదు. ఈ జగత్తు బ్రహ్మము యొక్క కార్యం. బ్రహ్మ కార్యమై ఉన్నటువంటి ఈ జగత్తు బ్రహ్మము కంటే భిన్నముగా ఉండదు. సముద్రము యొక్క కార్యమే అలలు. అట్టి ఆ అలలు సముద్రముకు కారణము కంటే అది భిన్నముగా ఉండదు. అనగా కారణమునందే ఆ కార్యం భాషిస్తూ ఉన్నది. బంగారము కంటే భిన్నము కావు ఆభరణాలు. ఆభరణములనేటువంటివి బంగారము యొక్క కార్యం. ఆభరణములకు బంగారం కారణం. అట్టి ఆ కార్యములు బంగారమగు కారణము కంటే భిన్నముగా అవి ఉండజాలవు. మట్టి కారణం. ఆ మట్టి యొక్క కార్యములే ఘటాదులు. అట్టి ఆ ఘటములు మట్టి కంటే భిన్నముగా ఉండజాలవు. కనుక నకార్యం కారణాత్ భిన్నం. ఆ ప్రకారముగానే ఈ జగత్తంతా కూడా కేవలం ఆ బ్రహ్మమునందే భాషిస్తూ ఉన్నది. అవస్థాత్రయం యస్య క్రీడా భూమితయా స్థితం తదేవ బ్రహ్మ జానీయాత్ ఇతి వేదాంత డిండిమః. అవస్థాత్రయం యస్య క్రీడా భూమితయా స్థితం. అవస్థాత్రయములు ఈ లోకములో అన్ని జీవులకు ఈ మూడవస్థలు ఉంటాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. స్థూల దేహాన్ని బట్టి జాగ్రత్త అవస్థ, సూక్ష్మ దేహాన్ని బట్టి స్వప్నావస్థ, కారణ దేహాన్ని బట్టి సుషుప్తి అవస్థ. ఈ దేహత్రయములో పరిభ్రమించేటువంటి వాడే జీవుడు.
గుణత్రయమునకు బద్ధుడై ఉండటం కారణముగా ఈ మూడవస్థలు మాత్రమే పొందుతూ ఉంటాడు. సాత్వికాన్ని బట్టి జాగ్రత్త అవస్థ, రాజసికాన్ని బట్టి స్వప్నావస్థ, తామసికాన్ని బట్టి సుషుప్తి అవస్థ. ఈ మూడు గుణములకు బద్ధుడై ఉన్నటువంటి వాడు జీవుడు, ఈ గుణములకు అతీతముగా ఉన్నటువంటి వాడు దేవుడు. ఈ గుణత్రయమును ఎవరైతే దాటగలుగుతారో అట్టి వాళ్ళు మాత్రమే జీవభావన వీడి బ్రహ్మభావన గలవారై ఉంటారు, సంచరిస్తూ ఉంటాడు. అందుచేత అవస్థాత్రతయం యస్య క్రీడాభూమి, ఈ మూడవస్థలు కూడా ఈ జీవునికి క్రీడాభూమిగా ఉన్నాయి. తదేవ బ్రహ్మజానీయాత్ ఇతి వేదాంత డిండిమః. అందుచేత ఈ మూడవస్థలకు సాక్షిగా ఉన్నటువంటి వస్తువే బ్రహ్మము. దానిని సాక్షి చైతన్యము అని చెప్పి అన్నారు. సాక్షి చైతన్యం ప్రత్యేగాత్మ. పురుషార్థత్రయావిష్టాః పురుషాః పశవః ద్రవం మోక్షార్థీ పురుషః శ్రేష్ఠః ఇతి వేదాంత డిండిమః. చతుర్విధ పురుషార్థములు ధర్మ, అర్థ, కామ, మోక్షము అనేటువంటివి. ధర్మార్థ కామములు అనబడేటువంటివి మూడు కూడా ఇవి ప్రేయో మార్గము. ఒక్క మోక్షం మాత్రమే శ్రేయో మార్గం. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతత్ తౌ సంపరిత్యః విముక్తి ధీరః శ్రేయో హి ధీరః అభిప్రేయసః. శ్రేయశ్చ ప్రేయశ్చ రెండున్నాయి మార్గం లోకంలో. ప్రేయో మార్గం ధర్మ, అర్థ, కామము మార్గాల్లో పోవటం. శ్రేయో మార్గం అనగా మోక్షము. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః జీవన్ముక్తస్తు తద్విద్వాన్ ఇతి వేదాంత డిండిమః. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, బ్రహ్మ పదార్థం సత్యం. సత్యం అనగా దేశకాల అవస్థ వస్తు పరిచ్ఛేదరహితమై ఉన్నటువంటిదియే సత్య పదార్థము. అన్ని కాలములయందు, అన్ని దేశములయందు, అన్ని అవస్థలయందు ఉన్నటువంటి వస్తువుని సత్యము అంటారు. ఏకకాలమునందు మాత్రమే భాషించేటువంటి యొక్క వస్తువుని మిథ్యా పదార్థము అంటారు. ఈ మిథ్యా పదార్థము అనేది సదసద్ విలక్షణ వస్తువు. సద్వస్తువు కంటే అసద్వస్తువు కంటే విలక్షణమై ఉండేదే మిథ్యా. సద్వస్తువు అనగా ఎల్లప్పుడూ ఉండేటువంటిది బ్రహ్మము. అసద్వస్తు అనగా ఎప్పటికీ లేనిది, కుందేటి కొమ్ము, గొడ్రాలి బిడ్డ, గగనార విందము, ఎప్పటికీ లేనిది. కనుక అసద్వస్తువు కంటే విలక్షణమై ఉంటుంది, సద్వస్తువు కంటే విలక్షణమై ఉంటుంది. దానినే మిథ్య అన్నారు. అనగా మధ్యకాలములో మాత్రమే తోసిపోయేటువంటిది మిథ్యా పదార్థం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ. ఈ శరీరము 50 ఏండ్లకు పూర్వం లేదు. ఇంకో 50 ఏండ్లు అయిన తర్వాత ఈ శరీరము అనేది ఉండదు. కనుక ఒకప్పుడు లేక మరొకప్పుడు ఉండదు. మధ్యకాలంలో మాత్రమే ఈ దేహం అనేది భాషిస్తుంది. దీన్నే మిథ్య అన్నారు. అట్లా విశ్వములో అన్ని వస్తువులు కూడా ఇంతకు ముందు లేవు, ప్రస్తుత కాలంలో భాషిస్తూ ఉన్నాయి. తర్వాత కాలంలో వాటి ఉనికియే లేకుండా పోతుంది. దానిని మిథ్య అన్నారు. బ్రహ్మ సత్యం, ఆ బ్రహ్మ పదార్థం అనేది ఎల్ల కాలముల యందు ఉంటుంది. భూతకాలములో, భవిష్యత్ కాలములో, వర్తమాన కాలములో, అన్ని కాలముల యందు ఉంటుంది. అన్ని దేశముల యందు ఉంటుంది. అన్ని అవస్థల యందు, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో ఆత్మ ఉన్నది. జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలో లేదు, స్వప్నావస్థ సుషుప్తి అవస్థలో లేదు, సుషుప్తి అవస్థ జాగ్రత్త అవస్థలో లేదు. కనుక ఆ అవస్థలకు బాధ ఉన్నది. ఈ బ్రహ్మమునకు అట్టి బాధ లేదు.
అన్ని అవస్థలయందు అనుస్యూతముగా భాషిస్తూ ఉన్నది. సమస్త అన్ని అవస్థలకు సాక్షిగా ఉన్నది. ఇది జాగ్రత్త అవస్థ, ఇది స్వప్నావస్థ, ఇది సుషుప్తి అవస్థ అని చెప్పని తెలుసుకుంటూ ఉన్నది. ఈ మూడవస్థలకు కూడా అధిష్టానమై ఉన్నది. ఆ చైతన్యం యొక్క ఆశ్రయమునందే ఈ మూడవస్థలు కూడా భాషించి నశిస్తూ ఉన్నవి. అందుచేత అవస్థాత్రయమునకు సాక్షిగా ఉన్నది. అన్ని అవస్థల యందు కూడా అస్తిత్వం కలిగి ఉన్నది. అన్ని దేశముల యందు వ్యాపకమై ఉన్నది. అన్ని కాలముల యందు అది స్థిరత్వం కలిగి ఉన్నది. కనుక కాలం భగవంతుని యందు కల్పితం. అట్టి ఆ కాలం విశ్వ పదార్థాలని కల్పన చేస్తూ ఉంటుంది, తనలో కలిపేసుకుంటూ ఉంటుంది. కనుక అట్టి ఆ కాలమునకు అధిష్టానముగా ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. ఆ బ్రహ్మమునందే ఆ కాలము కూడా కల్పన చేయగలిగి అది వ్యవహరింపజేస్తూ ఉన్నది. అట్టి ఆ కాలము కూడా బ్రహ్మములో కానొకప్పుడు కలిసిపోవలసి ఉంటుంది. అందుచేత కాలము చేత, అవస్థల చేత, వస్తువుల చేత బాధ లేకుండగా ఉన్నటువంటి యొక్క వస్తువునే సత్య పదార్థము అంటారు. అభేద దర్శనం మోక్ష సంసార భేద దర్శనం సర్వవేదాంత సిద్ధాంత ఇది వేదాంత డిండిమః ఇది వేదాంత డిండిమః. అభేద దర్శనం మోక్ష. అభేద దర్శనం, భేద భావన లేకుండగా సర్వత్రా సమదృష్టి కలిగి ఉన్నటువంటి వారు. నిర్దోషం హి సమం బ్రహ్మ. దోషరహితమై ఉన్నటువంటిది ఇన్ను అన్ని పదార్థములే సమముగా వ్యాప్తమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. అట్టి ఆ బ్రహ్మమును దర్శించేటువంటి వారు సమదర్శకులు. అట్టి సమభావన కలిగి ఉన్నటువంటి వారే సమస్త జీవుల పట్ల ఎలాంటి ద్వేషభావము లేక అందరినీ కూడా ఆత్మభావనతో, ప్రేమభావంతో దర్శిస్తారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణః ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమీ. అద్వేష్ట సర్వభూతానాం, ఏ జీవిని వారు ద్వేషించరు. ఎందుకనగా అన్ని శరీరముల యందు తానే ఉన్నాను అనే భావన వాళ్ళ యందు ఉంటుంది కాబట్టి. అభేద దర్శనం మోక్ష. ఆ విధముగా సమస్త జీవుల యందు బ్రహ్మమును దర్శించేటువంటి వారు, తనలో ఆ బ్రహ్మభావనను చూసేటువంటి వాడు మోక్షతత్వాన్ని పొందినవాడుగా భావించవలసి ఉంటుంది. సంసార భేద దర్శనం. ఈ సంసారమే భేద దర్శనము. సంసారము అని చెప్పనగా మనోసంబంధ వ్యాకులత్వము, మనోసంబంధ వికారములు, మనోసంబంధ ఆకారములు, మనోసంబంధ ఈ యొక్క నామరూపాత్మక సృష్టి ప్రపంచం, దాన్ని మనోప్రపంచము అన్నారు. ప్రాతిభాషిక సృష్టి అని చెప్పి అన్నారు. ఈ ప్రాతిభాషికమై మనోసంబంధమై కల్పిత నామరూపాత్మక ప్రపంచములో మునిగి ఉన్నటువంటి వారి యందు మాత్రమే భేదభావన అనేది నిలిచి ఉంటుంది. కనుక మనోసంబంధ సంసారం భేదభావన, ఈ మనస్సుకు అతీతమై ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వమును దర్శించేటువంటి వారిది సమభావన. అవిజ్ఞాతే జన్మ నష్టం విజ్ఞాతే జన్మ సార్థకం జ్ఞాతు ఆత్మాన దూరే స్యాత్ ఇది వేదాంత డిండిమః. అవిజ్ఞాతే జన్మ నష్టం. మానవ జన్మ ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ మానవ జన్మ అనేది లభ్యమవుతుంది. శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా న లభ్యతే. ఈ విశ్వములో అనంతకోటి జీవ సముదాయం ఉన్నది. అనంతకోటి జీవ సముదాయములో కాకుండా అవి తప్పించుకొని ఈ మానవ దేహంలోకి వచ్చాము అంటే ఎంతో పుణ్య విశేషం. జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం, ఆత్మజ్ఞానం, విశేషణ జ్ఞానం అన్ని వనరులు కలిగి చక్కగా తత్వ విచారణ చేసి జపధ్యానములు ఆచరించి
ఆత్మశుద్ధిని గావించుకొని మనోశుద్ధిని గావించుకొని బ్రహ్మైక తత్వానుభవాన్ని పొందగలిగేటువంటి యొక్క అవకాశం గల జన్మ మానవ జన్మ. ఈ జన్మ మిక దుర్లభమురా. ఈ మానవ దేహం పోయిన తర్వాత తిరిగి మరలా మానవ దేహమే వస్తుంది అన్న గ్యారెంటీ ఎవరూ కూడా చెప్పలేరు. ఈ దేహం పోయిన తర్వాత ఏ దేహం వస్తుందో అది కర్మానుగుణ్యముగా ఆ దేహాలు వస్తూ ఉంటాయి. కనుక అట్టి సదవకాశం మానవ దేహం పొంది ఉన్నటువంటి యొక్క ప్రతి ప్రాణి ఆత్మజ్ఞానం కోసంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అవిజ్ఞాతే జన్మ నష్టం. ఎవరైతే మానవ దేహాన్ని పొంది ఆత్మజ్ఞానం కోసంగా ప్రయత్నం చేయకపోతారో అట్టివారు గొప్ప నష్టమును జీవితంలో పొందినటువంటి వారే. విజ్ఞాతే జన్మ సార్థకం. విజ్ఞాతే ఆ తత్వజ్ఞానమును పొందగలిగితే అట్టి వారి యొక్క జన్మయే సార్థకము. దశమస్య పరిజ్ఞానే నాయాసోస్తి యథా తదా స్వస్య బ్రహ్మాత్మ విజ్ఞానే ఇతి వేదాంత డిండిమః. 10 మంది వ్యక్తులు నది దాటేటువంటి యొక్క ఉద్దేశంతో బయలుదేరారు. నది దాటిన తర్వాత సందేహం కలిగి లెక్క పెట్టారు. లెక్క పెడితే 9 వరకే వస్తున్నాయే కానీ 10వ వాడు కనపడలా. 10వ వ్యక్తి నదిలో కొట్టుకుపోయాడు అనేటువంటి భావనగా అందరూ కూడా దుఃఖాక్రాంతులై ఏడుస్తూ ఉన్నారు. ఆ దారినే పోయే ఒక వ్యక్తి చూశాడు. వారి దుఃఖ కారణమేమిటో విచారించాడు. లెక్క పెడితే 10 మంది ఉన్నారు. వాళ్ళ అజ్ఞానానికి జాలిపడ్డాడు. ఇప్పుడు లెక్క పెట్టరా అన్నాడు. లెక్క పెట్టాడు. 1 2 3 9 అన్నాడు. 10వ వాడు అని చెప్పి అడగగా నీవేరా 10వ వాడివి, నీవే 10వ వాడివి అని విధం ఎప్పుడైతే నేనే 10వ వాడిని అనేటువంటి యొక్క విధానం తెలుసుకున్నాడో 10వ వాడు ఉన్నాడు అన్నటువంటి ఆనందం కలిగింది. దశమస్య పరిజ్ఞానే నాయాసోస్తి. 10వ వాడిని తెలుసుకోవటానికి ఆయాసం అవసరం లేదు. ఆ 10వ వాడు తానే కాబట్టి. అట్లాగే స్వస్వ బ్రహ్మాత్మ విజ్ఞానే. ఆ ప్రకారముగా ఆ బ్రహ్మమే నేను అనేటువంటి యొక్క విషయములో కూడా ఎంతో సునాయాసమైనటువంటి యొక్క విధానం ఉన్నది. చెలువగ పువ్వులు జీరుట కంటెన్ బల్పుగ కన్గవమూయుట కంటెన్ అనువగు ఈ అమనస్క పదంబే సులభము సూక్ష్మము సౌఖ్యము వత్స. చెలువుగ పువ్వులు జీరుట కంటెన్. పువ్వు గిల్లాలంటే ఎంత కష్టమో, కనురెప్పను కిందకు వాల్చాలంటే ఎంత కష్టమో అంతకంటే సులువై ఉన్నటువంటిది అమనస్క యోగము. ఆ బ్రహ్మతత్వానుభవాన్ని పొందటం అంతకంటే చాలా సులువై ఉన్నటువంటిది. స్వస్వ బ్రహ్మాత్మ విజ్ఞానే ఇది వేదాంత డిండిమః. కనుక భగవంతుడు దూరముగా లేడు. ఆ భగవంతుడు నాయందే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను అన్నటువంటి భావన కలిగి ఉండటమే జీవన్ముక్తత్వము. సుఖం అల్పం బహుక్లేశః విషయగ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇతి వేదాంత డిండిమః. సుఖం అల్పం బహుక్లేశః విషయగ్రాహిణాం. ఈ విషయ ప్రపంచములో పరిభ్రమించేటువంటి వారికి ఆ విషయముల ద్వారా లభ్యమయ్యేటువంటిది సుఖం అల్పం బహుక్లేశః. సుఖమేమో అల్పమై ఉంటుంది, దుఃఖమేమో అధికమై ఉంటుంది. కానీ అనంతం బ్రహ్మనిష్టానాం. బ్రహ్మనిష్ట మనస్సుని సంకల్పాల నుండి వేరు చేసి సోహంభావ ధ్యానమును అనుష్ఠించి అంతర్ముఖులై అవస్థాత్రయాతీతం దేహత్రయమునకు అతీతమై గుణత్రయమునకు అతీతమై ఉన్నటువంటి తత్వానుభవాన్ని పొందగలిగితే, ఆ బ్రహ్మనిష్టను చెందగలిగితే అట్టివారికి ఆ ఆనందం అనంతమై ఉంటుంది, అఖండమై ఉంటుంది. నిత్యానంద స్వరూపులై వాళ్ళు భాషించగలుగుతారు.
సుప్తేరుత్థాయ సుప్త్యంతం బ్రహ్మైకం ప్రవిచింత్యతాం నాతి దూరే నృణాం మృత్యుః ఇతి వేదాంత డిండిమః. చాలామంది అజ్ఞానము చేత ఇప్పుడే కాదు ఆధ్యాత్మికాన్ని సిద్ధించడానికి ఇంకా చాలా టైం ఉన్నది, తత్వ మార్గంలో పోవాలంటే అన్నీ అయిపోవాలి, వివాహం కావాలి, బిడ్డలు పుట్టాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, అన్నీ అయిపోయిన తర్వాత వృద్ధాప్యములు ఎప్పుడో తాత్విక మార్గంలో పయనించాల్సి ఉంటుంది అన్నటువంటి యొక్క వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. మనం ఈ ప్రకారంగా వాయిదాలు వేసుకున్నా మృత్యుదేవత మాత్రం వాయిదా వేసుకోదు. ఏనాడైతే యమధర్మరాజు గారి యొక్క దున్నపోతు గంట మోగుతుందో ఆనాడే మనకి ప్రమాదం వచ్చినట్లు. కనుక ఈ మరణము అనేది లేక మృత్యుదేవత అనేటువంటి వాడు ఏ పూట ప్రత్యక్షమవుతాడో మనకు తెలియదు. కోరితే వచ్చేటువంటి వాడు శివుడు, కోరకనే వచ్చేటువంటి వాడు యముడు. అందుచేత ఈ జీవితం బుద్భుతప్రాయం. గాలి ఉంటే బుడగా అన్నాం, గాలి లేకపోతే నీరు అంటాం. గాలి ఉంటే అనగా శ్వాస ఉంటే బ్రతుకు అన్నాం, శ్వాస లేకపోతే మరణము అన్నాం. అందుచేత మృత్యువు మన వెంబటే కాసుకుని ఉన్నది, నీడలాగా వెంబడిస్తూ ఉన్నది. బాల్యంలో పోవచ్చు, యవనంలో పోవచ్చు, వృద్ధాప్యంలో పోవచ్చు, ఏ క్షణంలోనైనా మృత్యు కబలించేందుకు సిద్ధముగా ఉన్నది. కాబట్టి మోక్ష విషయమునందు వాయిదా లేకుండగా ఎప్పుడు జిజ్ఞాస కలుగుతుందో, ఎప్పుడు గురువు లభ్యమవుతాడో ఆ రోజు నుంచే తాత్విక మార్గం నందు అడుగుపెట్టి పయనించాల్సి ఉంటుంది. సుప్తేహ ఉత్థాయ పర్యంతం, నిద్రలేసింది మొదలు నిద్రపోయే పర్యంతం వరకు, మెలకు ఉన్నంత వరకు అనుక్షణము కూడా ఆ తత్వచింతన మరవకుండగా ఉండాలి. బ్రహ్మ ఏకం ప్రవిచింత్యతాం, ఆ బ్రహ్మమునే చింతించవలసి ఉంటుంది. నాతి దూరే నృణాం మృత్యుః, ఆ మృత్యు అనేటువంటిది నా అతి దూరే, దూరముగా లేదు. కాబట్టి ఈ మానవ తనువు, ఈ మానవ జన్మ ఏ సమయం రాలిపోతుందో చెప్పలేం. చలికాలమునందు కురిసేటువంటి యొక్క మంచు యొక్క బిందువులు రావి చెట్టు యొక్క ఆకు మీద పడగా ఒక్కొక్క కణములు చేరి చేరి చిన్న ఆ ఆకు యొక్క చివరి భాగములో ఉన్నటువంటి యొక్క బిందువు ఏ క్షణములో రాలిపోతుందో చెప్పలేం. ఆ ప్రకారముగా మన ఈ జీవితము కూడా ఏ క్షణములో రాలిపోతుందో చెప్పలేము. కాబట్టి ఈ మోక్షమునకై వాయిదాలు లేకుండగా సకాలములో ఆ తత్వమును అనుష్ఠించి ధ్యానించి తరించవలసి ఉంటుంది. అహో అస్మాకం అలం మమ మోహో మోహైః, అహో అస్మాక అలం మోహైః ఆత్మా బ్రహ్మేతి నిర్భయం శృతిభేరీరవో అద్యాపి శ్రూయతే శృతిరంజనః. అహో ఆశ్చర్యం, అస్మాకం అలం మోహైః, ఏ మోహ సంబంధ విషయాలలో మునిగిపోయి ఉన్నామో అలాంటి మోహ సంబంధ జీవన విధానం చాలు. ఇంతకాలముగా ఈ మోహ సంబంధ వ్యవహారములో, సంసార భోగాలలో, విషయలంపటల్లో మునిగిపోయి ఉన్నాం. ఈ మునిగిపోయి ఉన్నటువంటి ఈ యొక్క భోగ సంబంధ జీవితానికి స్వస్తి పలికి ఆత్మా బ్రహ్మేతి నిర్భయం, ఏ బ్రహ్మమైతే ఉన్నదో అట్టి ఆ బ్రహ్మతత్వమును అనుష్ఠించవలసింది అని చెప్పని శృతిభేరీరవో అధ్యాపి, ఈ శృతిభేరి, ఈ వేదాంత భేరి నినాదం శాస్త్రం బోధిస్తూ ఉన్నది. శ్రూయతే శృతిరంజకః, అనగా చక్కగా శృతిరంజకమై వినటానికి వినుసొంపుగా ఉన్నటువంటి ఈ తత్వశాస్త్రాన్ని, జ్ఞానశాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి తరించాల్సి ఉంటుంది. వేదాంత భేరీ జంకారః శృతివాది భయంకరః శ్రూయతాం బ్రాహ్మణైః శ్రీమత్తు దక్షిణామూర్తిం అనుగ్రహాత్. శంకర భగవత్పాదాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారి సన్నిధిలో తత్వశాస్త్రమంతా, వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. అట్టి ఆ శాస్త్రాన్ని మనకి
వేదాంత భేరి అనేటువంటి యొక్క అద్వైత బోధ, జ్ఞాన బోధ బోధించడం జరిగింది. అలాంటి ఆ జ్ఞానాన్ని అందరము కూడా అధ్యయనము చేసి తరింతుముగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.